వాళ్ళకి చలి పెడతా అవ్వాలి ఫీలింగ్ చలికి ఏమో ఇంత రోతకున్నావేందా బాబు నువ్వు. బాగుంది చూడండి, ఎరువు బాగుంది, అమ్మాయిలు బాగున్నారు. పిల్లని కూడా ఇవ్వరు నీకు ఇలా మాట్లాడదా. ఈ వీడియో గమ్మతుంటుంది ఫోన్ ఆపేకి చాలే. వ్యూ చూడండి ఫ్రెండ్స్, చలి పెడుతుంది ఫ్రెండ్స్. ఫ్యామిలీ ఫాలోవర్స్ అందరు ఎట్లా పోతారు చూడండి, వాళ్ళ ఫ్యామిలీ నాకేం రాస్తాం. మనం స్విట్జర్లాండ్ వచ్చాము ఫ్రెండ్స్, చల్లగా ఉన్నది. సో ఈరోజు మేము జ్యూరిక్ నుంచి ఇంటర్లాకెన్ అని చెప్పి వెళ్తున్నాము స్విట్జర్లాండ్లో. సో ఇక్కడ కొన్ని స్టాప్స్ కూడా పెట్టుకున్నాం మేము మధ్యలో. వెదర్ అయితే చాలా చలిగా ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఈ లొకేషన్ చూడండి ఒకసారి అమ్మా. సో స్కీయింగ్ చేయొచ్చు. వాడు అంతలే వాడు ఎలా పోతున్నాడా ఇటు ఇంకా అసలు పిల్లడు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి, 2 సంవత్సరాలు కూడా ఉంటాయి వీడికి. దీంతో స్కీ చేస్తారు అనమాట. ఇది ఇక్కడ వ్యూ చూడండి ఒకసారి. దగ్గరలో అండ్ మీరు కనుక ఫర్ ద ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్లో చాలా డిఫరెంట్ గా వీడియోస్ చేశాను అంత ముందు నేను. సో అవి కూడా కుదిరితే ఒకసారి చెక్ చేయండి ఎప్పుడు టైం ఉన్నప్పుడు. అన్ని ఆల్మోస్ట్ బాగుంటాయి, ఎందుకంటే అవి ట్రావెల్ వీడియోస్ అట్ ద సేమ్ టైం కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా ఉన్నాయి అందులో. సో మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట. అన్ని ఒక్క ఛానల్లోనే పెట్టాను నేను. బట్ స్లోగా చిన్నగా వస్తాయి, అన్ని చేంజ్ అవుతా ఉంటాయి టైంతో పాటు. ఇంకో లొకేషన్కి వచ్చాము ఫ్రెండ్స్. క్యాసల్ లాగా కనపడుతుంది. ఇప్పటి వరకు పైన ఉన్నాము, పైన ఏమో మొత్తం ఎండగా ఉంది. కొంచెం కింద దిగాక పైన కొండ మీద నుంచి పొగమంచు ఉంది ఫుల్ గా. సో ఇప్పుడు ఈ వే కిందకి ఆ క్యాసల్ అంత వరకు నడుచుకుంటూ వెళ్దాం. ఎదురు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఆ క్యాసల్ టైప్ అది కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ చిన్న కాలువ లాగా కూడా ఉంది. ముఖేష్ ఉద్దా చలి పెడతా అవ్వాలి ఫీలింగ్. పట్టకాయ చిన్నగా అయిపోయి ఉంటుంది నాకు మొత్తం ఇప్పుడు చలికి. ఏమో ఇంత రోతకున్నావేందా బాబు నువ్వు మాట పెట్టది. అది ముందడ పెట్టరా బాగుంది. మాత్రం క్రేజీ ఉంది ఫ్రెండ్స్. కొంచెం మాటలు చెప్తా బోరాదు, నేను కెమెరాలో ఫోటోలు తీస్తా. మాటలు నేను చెప్పాలా? నన్ను ఎవరు చూస్తారు? ప్రసాద్ దగ్గరికి వెళ్ళు, మాటలు చెప్పుకున్నా పో ముందు నేను ఫోటోలు తీసుకుంటా. ప్రసాద్ దగ్గరికి. నమస్తే అండి, మేము స్విట్జర్లాండ్ వచ్చాము. ఇది ఇంటర్లాకెన్. ఇక్కడ గుద్దాలు చలి పెడుతుంది. ఇంటర్లాకింగ్ రోడ్ చెప్పేమన్నా చెప్పు. ఇంటర్లాకింగ్ ఇంకా 10 minutes. ఓకేలే, నాకు వచ్చినట్టు మీకు చెప్తాను. రాదు మళ్ళీ డైరెక్షన్ ఏంది? స్వర్గం ఇక్కడే ఉంది. ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఫస్ట్ నైట్ ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. హనీమూన్ అది బాగా వచ్చి దెంగిపోయచ్చు. అమ్మాయిల కాడికి పోయి కూడా అది హనీమూన్కి రావచ్చు, దెంగించుకోవచ్చు. అల్లు నడుస్తున్నారు. హలో అమ్మాయిలు వస్తున్నారు చూడండి. అన్ని నువ్వు ఈ వీడియో పెడితే నీకు ఉద్యోగ లైక్లు వస్తాయి. ఇప్పుడు అన్ని చూడండి, చిన్న స్కూటర్ ఉంది అక్కడ. చిన్న స్కూటర్ ఉంది, అట్టే జిప్పి తీసి చిన్న నత్త ఉంది. మనకి ఎద్దుల బండ్లకు ఉంటాయి చక్రాలు, పెద్ద చక్రాలు టైప్, చిన్న చక్రాలు. బాతులు ఉన్నాయి చూడండి, బాతులు. బట్ నిజమైన చక్రాలు ఉన్నాయి. నిజమైన ఇల్లు కూడా గమ్మతున్నది. చెట్లు ఫ్రెండ్స్, చెట్లు మొత్తం ఆకులు రాలిపోయినాయి. చెట్లు ఆకులు రాలిపోయినాయి చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కుక్క ఉంది. కుక్క ఎక్స్ప్రెషన్ చూసారా? ఇంట్లో బయటకు దిగుతారు ఫస్ట్. నేను వే కూడా చాలా బాగుంది, నడుస్తుంటే నడబుద్ధి అవుతుంది. ఈ రోజు మంచి ఫోటోగ్రాఫ్ తీసుకోవాలని చెప్పి నేను చూడండి ఈ మైక్ ని ఫాల్తున్నా కొడుకు ఇది పట్టుకొని సాధించుతున్నాడు. అప్ప ముఖేష్ పట్టుకుని ఉన్నది ఇప్పుడు. వాంది నేను పట్టుకున్నా. చెప్పరా హాయ్ చెప్పురా. మనిషి మర్యాద ఇచ్చుకోవద్దారా? లొకేషన్ చూడండి, ఇక్కడ ఇది ఉంది, లేక్ ఉంది. ఏం లేక చెప్పరా ఫస్ట్. ఏం లేకరా ఇది? అందరు ఫోటోలు దిగుతున్నారు. చూసారు ఎంత బాగుందో. అదే సమ్మర్ లో ఎలా ఉంటుంది చెప్పు. సమ్మర్ లో వచ్చి సమ్మర్ లో అయినా వింటర్ లో అయినా వేసుకోవడానికి చాలా బాగుంటది. ఫ్యామిలీ ఫోటో ప్రశాంత్ గారిని ఇంటికి తీసుకొచ్చి ఈ చెరువులో ముంచి తెంగాలి. 2 పడవలు ఉన్నాయి. పడవలకి ఎందుకు వేసాడు చెప్పేది? తడవకుండా వేసిర్రేమో. వాడు ఎక్కిరిస్తున్నాడు చైనీస్ వాళ్ళని. ఎక్కిరియాలి మరి. ఇదేదో బాగుంది హోటల్ అనుకుంటా. అంతా ఇల్లు ఉన్నది. అవును వాళ్ళు అంతా ఒక్కసారి వచ్చుంటారు. పెద్ద బస్సులో ఫోటోలు దిగుతున్నారు. పనిలేదు, అంతా టూరిస్టులు.
లివింగ్ ప్లేసెస్ ప్లస్ టూరిస్ట్ ఇస్తాను మంచిగా చెప్పు చెప్పు ఇగో పడిది మామా. చూడు ఎంత మంచి ఫోటో తీసాను. చూడండి ఫోటో తీసాడంట ఇలా కండం అనమాడతలేదు అంట రిఫ్లెక్షన్ కొడతాను లైట్ తీసుకో. జనాలు వస్తున్నారు ఇక్కడ నుంచి, జనాలు వస్తున్నారు ఫ్రెండ్స్ లోపల నుంచి. మేబీ అందరూ ఒకే హోటల్ దిగినట్టు. అట్లా అటు నుంచి ఇంకో వే ఉన్నట్టున్నది, లేకుంటే కార్ పార్కింగ్ కూడా ఉంది ఆడ. బాగుంది చూడండి, చెరువు బాగుంది, అమ్మాయిలు బాగున్నారు. ఈ వీడియో గమ్మతుంటుంది ఫోన్ ఆపేయికి సార్లే. పిల్లని కూడా ఇవ్వరు నీకు ఇలా మాట్లాడదే. సారీ ఫ్రెండ్స్, చాలా అన్ప్రొఫెషనల్ గా మాట్లాడుతున్నారు. పెళ్లి కావాల్సిన తొందరగా. ఈ వీడియో ఎవరైనా చూస్తే ఇంకా పిల్లని కూడా ఎవరు ఇంకా ఉన్నారు ఫ్రెండ్స్. మొత్తం వీళ్ళందరూ ఒకే. సో ఇక్కడ మనం ఒకసారి లొకేషన్ చూద్దాం. ఇక్కడ ఏదో హోటల్ ఉంది ఒకటి. అండ్ ఇక్కడ నుంచి లోపల వాటర్లోకి దూకుతారట్టుంది. బట్ ఇప్పుడు బోట్స్కి ఎక్కడానికి సంథింగ్ ఏదో లాక్ టైప్ పెట్టుంది ఇక్కడ. ఇక్కడ చాలా మంది టూరిస్ట్ కూడా ఉన్నారు ఈ ప్లేస్ లో. అందరూ ఏషియన్స్, మేబీ ఒకే బస్సులో అలా వచ్చి ఉండొచ్చు. సో ఈ ప్లేస్ పేరు ఐసాల్ట్ వరల్డ్. ఇది ఈ ప్లేస్ పేరు. లొకేషన్ అయితే చాలా బాగుంది. అదే ఫుడ్ పెడుతుంటున్నాడు. ఈ సంగతి తెలియజేటుంది సీగల్స్ కి. ఫుడ్ వేస్తే వచ్చి పీకొమ్మ అవుతాయి. సో అది ఫ్రెండ్స్ ఈ ప్లేస్. బట్ చాలా బాగుంది. అంటే ఇంటర్లాక్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంది. మేము మా మెయిన్ డెస్టినేషన్ అది. బట్ అరౌండ్ ఇంటర్లాకిన్ ఏమన్నా మంచి ప్లేస్ ఉన్నాయని చెప్పి చూసినప్పుడు, సో అందులో ఇది కూడా ఒకటి. అందుకే ఈ ప్లేస్ కూడా చూడడానికి వచ్చాం మేము. ఓ చిన్న విలేజ్ ఈ రివర్ సైడ్. ఈ ప్లేస్ కూడా బిల్డింగ్స్ కూడా చాలా బాగున్నాయి మొత్తం. ఇది తాగడానికి మంచి వాటర్ డైరెక్షన్స్. సో మేము ఇక్కడ నుంచి ఇంటర్లాకిన్ అని చెప్పి థర్డ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాలి. మేబీ ఇది బై వాక్ చూపిస్తున్నట్టుంది. బట్ మేమైతే కార్లో వచ్చాం కదా. సో ఈ కార్లో అయితే మాకు దగ్గరే, అంత దూరమేం కాదు. మేబీ 25 minutes అలా పట్టిద్దాము ఐ గెస్. ఇక్కడ చాలా మంది ఫోటోగ్రాఫర్స్, వ్లాగర్స్ అందరు ఉన్నారు. బాగుంది ప్లేస్.